అండర్-19 వరల్డ్ కప్ 2026 టోర్నీలో వరుసగా ఆరోసారి ఫైనల్ చేరింది టీమిండియా. ఆఫ్ఘనిస్తాన్తో బుధవారం జరిగిన సెమీఫైనల్లో కంప్లీట్ డామినేటింగ్ విక్టరీ సాధించి ఫైనల్లో అడుగుపెట్టింది. ఓపెనింగ్లో మన సిక్సర్ల పిడుగు వైభవ్ సూర్యవంశీ వీరబాదుడికి తోడు మిడిల్ ఆర్డర్లో మన హైదరాబాద్ కుర్రాడు ఆరోన్ మాస్టర్ క్లాస్ సెంచరీతో ఏకంగా 311 రన్స్ టార్గెట్ని 53 బంతులు మిగిలుండగానే 7 వికెట్ల తేడాతో చేస్ చేసేసిన టీమిండియా అండర్-19 వరల్డ్ కప్ చరిత్రలోనే హైయెస్ట్ అండ్ ఫాస్టెస్ట్ చేస్ చేసి రికార్డులు తిరగరాసింది. ఈ గెలుపుతో 2026 అండర్-19 వన్డే వరల్డ్ కప్ టోర్నీలో ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోకుండా ఓట మెరుగైన జట్టుగా ఫైనల్ చేరింది. మన బ్యాటర్లలో ఓపెనర్లో వైభవ్ సూర్యవంశీ, కెప్టెన్ ఆయుష్ మాత్ర ఫస్ట్ ఓవర్ నుంచే బౌండరీలతో రెచ్చిపోయారు. ముఖ్యంగా మన వైభవ్ 206 స్ట్రైక్ రేట్తో 33 బంతుల్లో 9 ఫోర్లు 4 సిక్స్లతో 68 పరుగులు చేసి విధ్వంసం సృష్టిస్తే మాత్రే కూడా 59 బంతుల్లో 5 ఫోర్లు 4 సిక్స్లతో 62 రన్స్ చేసి హాఫ్ సెంచరీతో సపోర్ట్ ఇచ్చాడు. అయితే వీళ్ళిద్దరూ అవుట్ కావడంతో టీమిండియా స్కోర్ వేగం తగ్గింది. కానీ మన హైదరాబాద్ కుర్రాడు ఆరోన్ జార్జ్ మాస్టర్ క్లాస్ ఇన్నింగ్స్ ఆడి టీంని గెలిపించుకోవడమే కాకుండా 104 బంతుల్లో 15 ఫోర్లు 2 సిక్స్లతో 115 రన్స్ చేసి రెస్పాన్సిబుల్ సెంచరీ బాది అదరగొట్టాడు. ఇక మన బ్యాటర్ల బాదుడితో ఆఫ్ఘన్ ఇచ్చిన 311 పరుగుల టార్గెట్ 41.1 ఓవర్లలోనే టీమిండియా చేసేసింది. అంతకుముందు ఆఫ్ఘనిస్తాన్ బ్యాటర్లో ఫైసల్ షినోజాడా 110 రన్స్తో పాటు ఉజైరుల్లా నియాజై 101 రన్స్తో నాట్అవుట్గా ఉండి సెంచరీలతో చెలరేగినా వేస్ట్ అయిపోయింది. ఇక శుక్రవారం జరిగే ఫైనల్లో టీమిండియా ఇంగ్లాండ్తో ఫైనల్ ఫైట్కి దిగబోతోంది. ఇది టీమిండియాకి మొత్తంగా 10వ ఫైనల్ కాగా 2016 నుంచి వరుసగా 6వ ఫైనల్. మొత్తంగా 5 సార్లు వరల్డ్ కప్ అందుకున్న భారత అండర్-19 టీం 4 సార్లు రన్నర్ అప్గా నిలిచింది. మరి ఈ మ్యాచ్లో ఇంగ్లాండ్ని ఓడించి 6వ టైటిల్ పట్టేస్తుందా అనేది చూడాలి.